అండ్ వెల్కమ్ టు సన్ వరల్డ్ డైనా ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏం లేదండి. సో ఈ వీక్ మొత్తం మీకు లవ్ అండ్ కెరియర్ అండ్ హెల్త్ వైజ్గా ఎలా ఉంటుందో చూసేద్దామా. సో అలాంటి మోర్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కానీ ఆర్ ఫ్రీ రీడింగ్ 1 క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ కాల్ ఉంటే డెఫినెట్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు వాట్సాప్ చేయండి, నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను అనమాట. సో ఈరోజు మీకు ఈ వీక్ మొత్తం ఓవరాల్గా లవ్ వైజ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. వావ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. లవ్ వైజ్గా అయితే డెఫినెట్గా మీరు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి అన్నమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయరు మీరు, అలాంటి షిఫ్ట్స్ జరగడం అయితే జరుగుతుంది. మేబీ మీ కర్మ సైకిల్ అనేది ఎండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా. సో ఆ టైం కూడా దగ్గరలో ఉంది. గుడ్ టైమ్సే మీ దగ్గరలో ఉన్నాయి, బ్యాడ్ టైం అయితే కాదనమాట లవ్ వైజ్గా. ఇన్ కేస్ ఎవరికోసం మనం వెయిట్ చేస్తున్న వాళ్ళ నుంచి కాల్ రావడం కానీ కాంటాక్ట్ జరగడం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా. సో ఇంకా మీరైతే వాళ్ళు అవ్వకపోని నా వల్ల కాదు వెయిట్ చేయడం అని చెప్పేసి ఉంటారో, ఎవరైతే గివప్ ఇచ్చింటారో వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ నుంచి కాల్ రావడం కానీ అలాంటివి జరగడము. సో సమ్ డెస్టినీ చేంజ్ అనేది యూనివర్స్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. సో అది న్యూ లవ్ కావచ్చు, లేదా మీ పాస్ట్ లవే కావచ్చు, ఏదైనా కానీ సమ్ డిఫరెంట్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అనమాట. దట్ ఈజ్ వెరీ పాజిటివ్గానే చేంజ్ వస్తుంది. నథింగ్ టు వరీ. ఈ వీక్లో ఇన్ కేస్ మీరు ఏదైనా తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ వీక్లో. మీకు లవ్ అంటే ఏంటి, లైక్ మీరు ఆ పర్సన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుంటారు అనిపిస్తుంది. అలా కనపడుతుంది అన్నమాట. అది కూడా ఫ్యూ మెంబర్స్ కనిపిస్తుంది. మేబీ లవ్ గురించి ఇతను ఈ పర్సన్ నుంచి నాకు ఏం కావాలి అనేది మీరు తెలుసుకుంటారు ఈ వీక్లో. సో వెరీ పాజిటివ్ ఎనర్జీ, క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, ఓకేనా. సో కెరియర్ వైజ్గా ఎలా ఉంటుంది ఈ వీక్? కెరియర్ వైజ్గా మీకు ఎలా ఉంటుందంటే కొంచెం స్ట్రెస్ ఉంటుందన్నమాట. సో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం, ఆ జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా కావచ్చు కెరియర్ వైజ్గా. సో మీరు ఎర్న్ చేసేది ఏదైనా కానీ సో కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్తున్నారు ఈ వీక్లో. సో ఓవర్గా బర్డన్గా ఫీల్ అవ్వకుండా, ఓవర్గా అది మీ ఎమోషనల్గా కూడా ఇబ్బంది అవుతుందన్నమాట మీరు ఆ కెరియర్లో అంత ఎఫెక్ట్ తీసుకోవడం వల్ల. సో కొంచెం స్ట్రెస్ తీసుకోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి, అలా అనేది చూపిస్తుంది కెరియర్ వైజ్గా. సో ఓవర్ ఎమోషనల్ అయితే ఫీల్ అవ్వద్దండి, ఓకేనా. నథింగ్ టు వరీ. సో ఇది మైనర్ కార్డే కాబట్టి జస్ట్ వెరీ ఫ్యూ డేసే ఉంటుంది, అవసరం లేదు. కెరియర్ వైజ్గా కొంచెం డిసప్పాయింట్మెంట్ అలాంటివి కనపడుతున్నాయి, ఓకేనా. హెల్త్ వైజ్గా ఎలా ఉంటుంది? హెల్త్ వైజ్గా బాగానే ఉంది, కానీ ఏంటంటే కొంచెం మీ ఇంట్యూషన్ మీరు ట్రస్ట్ చేయండి. సో మీ ఇంట్యూషన్ మీకు హెల్త్ వైజ్గా ఏం గైడ్ చేస్తుందో అది తెలుసుకోండి, ఓకేనా. సో ఎమోషనల్ హీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫిజికల్గా కాకుండా ఎమోషనల్ చాలా సఫర్ అవుతున్నారు. దాన్ని హీల్ చేసుకోండి, న్యూ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి అని అయితే చెప్తుంది. ఓవరాల్గా అందరికీ న్యూ ఆపర్చునిటీసే ఉన్నాయి. సో లీవ్ ద పాస్ట్ అండ్ ఎమోషనల్ థింగ్స్ అండ్ బీ బ్యాలెన్స్డ్ అని చెప్తుంది, ఓకేనా. అండ్ థ్యాంక్ యూ, బాయ్.